సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల అనే కీర్తన పాడుకుందాం.
शुभाकर शुद्धाकर विशुद्धवन्दनं शुभाकर शुद्धाकर विशुद्धवन्दनं नाबान भूमि सार्वो नाट्यवन्दनं
వారం మనలో సత్యం ఉండదు. మన పాపం పనులను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మడానికి మొదలు గనక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతిగా చేయను. మనం పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధంగా వచ్చేవారు మౌదుము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన తరమునకు ప్రహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో కపటలేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములు కొంతమంది కలిసి పడి పరిశుద్ధులు అయిన ఓ దేవా, మేము మజను బట్టి నైజమును బట్టి పాపులమైన, తలుపులను బట్టి చూపును బట్టి పాపులమైన, వెంటను బట్టి మాటను బట్టి పాపులమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసము పాపమును క్షమించుచున్నాడు, శిక్షించకు ఇష్టపడడు, మన పాపములు జ్ఞాపకము చేసుకొనడు. అటుకంతము స్తుతించదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఇన్నందున పాపులను అసహించుకోవాల్సినది గాని అట్లా చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ శ్వాస ప్రాణం చెప్పండి. దేవుడు ఆదింతపలేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రాపకత్వము ఈ మొదలైన శుభలక్షణాలతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడుగాను, అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను, అద్భుతముగు ఉపకారముల మూలముగాను, నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహ్రాణిపై వేసుకొని మరణమౌట మూలముగాను, ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదవస్థితిని ప్రేమను వెల్లడించాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందునిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు, ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు, మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగుననియు, తర్వాత క్రీస్తునకును జరిగే యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకంలో వేయబడుననియు, సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు, ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు, తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అని పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు, అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు, క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు తీర్చుననియు, అవిశ్వాసులను నరకములోనికి పంపవేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునట వలన భూమి పరలోకములో ఒక భాగములనియు, క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడనియు, ఈయన ఆవేశునని దైవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు, ఈయన వెలిగింపుడు బట్టి ఆ గ్రంథము అర్థముందిననియు, తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు త్రమూల్యమైన రక్తం వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయ విశ్వాసికి అందించుననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములోని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 38
మొదటి 2 వచనాలు చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. ప్రార్థన చేసుకుందాం. మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. యేసయ్యా, ఈ యొక్క పరిశుద్ధమైన దినమున నీ పరిశుద్ధ స్థలములోనికి మమ్మందరిని నడిపించుకొని నా విధానము కొరకు నీకే స్తోత్రములు. ఇంతవరకు యేసయ్యా, నీ యొక్క సన్నిధిలో నీతో సహవాసము చేసే భాగ్యము, నాయనా నిన్ను వెంబడించే భాగ్యము మా అందరకు దయచేసిన తండ్రి నీకే స్తోత్రములు. నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములో మర్మమైన సంగతులను నీవే మాకు విపులముగా బోధింప చేసి మహిమను పొందమని వాక్యమైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్నది వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నా బాధలలో నెమ్మదినిచ్చెను, నీ బాధలలో నెమ్మదినిచ్చెను. ఆయన పాద సాన్నిధ్యములో కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, క్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదములు దీవెనలు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే మరి ఈ సమయమున మనం అందరము కూడా ఉపవాసములలో మనము సాగిపోతున్నాం. మరి ఉపవాసములలో సాగిపోతున్నటువంటి మనము యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఆయన తన యొక్క శరీరమును మనకి ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఆయన ఈ యొక్క భూలోకములో క్రీస్తు ప్రభు 3.5 సంవత్సరములు జీవించినను ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. ఈ 33.5 సంవత్సరములు జీవించిన 3.5 సంవత్సరములు మాత్రమే ఆయన ఈ భూలోకములో పరిచర్య చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే దీని విశ్వాసులారా, ఈ యొక్క యేసు ప్రభు వారు ఆయన తండ్రి యొక్క శక్తిని పొందడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే 40 దినములు ఉపవాసము చేసినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఆయన 40 దినములు ఉపవాసము చేసిన తరువాత మరి అపవాది చేత శోధింపబడుచు ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే విశ్వాసులైన వారు ఉపవాసము చేస్తున్నటువంటి సమయములో సాతానుడు అనేక విధాలుగా శోధిస్తూ ఉంటాడట. ఎందుకంటే విశ్వాసి ఉపవాసము ఉంటే దేవుని శక్తి విశ్వాసికి ఎక్కువ అవుతుందట. అందువలన ఈ యొక్క సాతానుడు ఉపవాసము చేయనివ్వకుండా ఏదో ఒక రకమైనటువంటి ఆలోచనలో మనల్ని పడవేస్తూ ఉంటాడు. ఏదో ఒక రకమైనటువంటి ఆశలలో పడవేస్తూ ఉంటాడట.
ఈ ఆశలో పడిపోయినటువంటి విశ్వాసం ఏం చేస్తుంటారంటే మరి దేవుని వైపు తిరగడానికి, ఇంకా మళ్ళా పడిపోయాము కదా, మీ ఆశ కలిగి ఉన్నది కదా అని చెప్పి వారు ఏం చేస్తుంటారు, మళ్ళా దేవుని వైపు తిరగడానికి కొద్ది సమయం వారికి పడుతూ ఉంటారు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని విశ్వాసులారా, యేసు ప్రభు వారు కూడా ఈ యొక్క ఉపవాసములను 40 దినములు ఉపవాసము చేసి ఆయన ఏం చేస్తున్నాడు, అపవాది చేత శోధింపబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క 4వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. కనుక అరణ్యమునకు కొనుపోబడిన తరువాత ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, మరి 40 దినాల ఉపవాసములు ఆయన పూర్తి చేశారు. పూర్తి చేసిన తరువాత ఇప్పుడు ఆయన ఆకలి కొని ఉన్నాడు, ఎంతో ఆకలితో ఉన్నాడు. ఈ ఆకలితో ఉన్నటువంటి సమయములో ఈ సాతానుడు యేసయ్యను శోధించడానికి ఆయన యొద్దకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 3వ వచనం చదవండి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుమనెను. దేవుని స్తోత్ర. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క సాతానుడు ఈ ప్రభువుని శోధిస్తూ ఉన్నాడు. సాతాను యొక్క సాధనములు ఏమిటి అని మనం గమనించినట్లయితే, మొట్టమొదటిది శరీరాశ. మొదటిది ఏంటమ్మా? శరీరాశ. అంటే శరీరానికి ఆశను కల్పిస్తూ ఉంటుంది. చూడండి, 2వ వచనములో మనం చూసినట్లయితే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి. అంటే ఆకలి దేనికి సంబంధించినది? మన శరీరానికి సంబంధించినది. కనుక ఈ శరీరానికి సంబంధించినటువంటి ఆకలి చేత మనల్ని సాతానుడు పడవేస్తుంటాడట. ఏమా, మరి ఉపవాసం చేసేటప్పుడు చాలా మంది మాట్లాడుతుంటారు, ఏమని, నేను ఉపవాసం ఉన్నాను, అమ్మ ఇంత నీరసం అయిపోతున్నావు ఏంటమ్మా అంటే ఏమంటారు, ఉపవాసాలు వచ్చినాయి కదా అంటే. ఎలా చేస్తున్నారు ఇప్పుడు? ఏమా ఇష్టంతో చేస్తున్నారా, కష్టంతో చేస్తున్నారా? ఇష్టంతో చేయాలి, కష్టంతో చేయకూడదు. కష్టంతో చేసేవారు మాట ఎలా ఉంటుందంట, ఉపవాసాలు వచ్చినాయి కదా అని ఎక్కడికి వెళ్ళినా ముఖమును వికారము చేసుకొని కనబడుతుంటారట. దేవుని స్తోత్రం. ఏమా, ఉపవాసం చేసినా కానీ నువ్వు ఎదుటివారికి ఎలా కనబడాలా? ఏమా, కంచోడు అన్నం తిన్నట్టు కనబడాలట. తిన్నవాడు ఎలా ఉంటాడు? ఆనందంగా ఉంటాడు. వాడి ముఖం ఎలా ఉంటుంది? ఏమా, చక్కగా ఆనందంగా ఉంటుందంట. అలాగా మరి మనం కూడా మనం చేసే ఉపవాసము ఎదుటి వారికి తెలియకుండా మనము సరిచేసుకునే వారికి ఉండాలి. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఆకలి కొన్న తరువాత ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు ఆకలి కొన్నటువంటి సమయములో ఆయన దగ్గరకు ఎవరు వచ్చారు? ఇప్పుడు సాతానుడు వచ్చాడు. ఎందుకు? యేసయ్యను శోధించడానికి వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడంటే 3వ వచనములో, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుమనెను. దేవుని స్తోత్రం. చూసారా, మనల్ని కూడా అంటుంటారు, ఇదిగో నువ్వే నిజమైన అని మాట్లాడుతుంటారు. అంటే మనకి దేనికి? పౌరుషం రప్పించడానికి అన్నమాట. అంతేనా? పౌరుషం రప్పించడానిక, పౌరుషం తీసేయడానిక? పౌరుషం అంటే పౌరుషంతో పాపములోనికి నెట్టేస్తా ఉన్నాడన్నమాట సాతానుడు. ఇప్పుడు పౌరుషంతో ఎక్కడికి? పాపములోకి నెట్టేస్తున్నాడు. మరి యేసు ప్రభువును కూడా ఏం చేస్తాడు? నీవే దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుమనెను. వెంటనే ఇప్పుడు యేసయ్య ఏమంటూ ఉన్నాడంటే 4వ వచనంలో,
అందుకు ఆయన మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదని నేను దేవుని స్తోత్రం. అంటే దేని వలన? దేవుని యొక్క మాట వలన జీవిస్తాడు. కనుక దేవుని మాటను నీవు విన్నట్లయితే, దేవుని వెంబడించినట్లయితే, ఆయన వాక్య ప్రకారం నీవు నడిచినట్లయితే, ఒకవేళ నీవు ఆకలి కొనినా గాని ఆయన వాక్యమే నీకు ఆకలి తీర్చేదై ఉన్నదంట. దేవుని స్తోత్రం. సరే, కనుక ఆయన వాక్య ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మనకి ఈ ఆకలనే ఆలోచన ఉండదట. ఆకలనే ఆలోచన ఉండదు. నువ్వు దైవ సన్నిధిలో గడిపినప్పుడు ఈ యొక్క ఆలోచన ఏది లేకుండా దేవుడే ఆయన యొక్క వాక్యము చేత మనలను బలపరిచేవాడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలానే దేవుని విశ్వాసులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనములో మనం గమనించినట్లయితే, ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. దేవుని స్తోత్రం. దేవదూతలు తినేటువంటి ఆహారముతో దేవుడు పోషించినట్లుగా మనం చూస్తున్నాం ఇశ్రాయేలైన వారిని. కనుక ఈ సాతాను ప్రభువు చెప్పినటువంటి సత్యం ఏమనగా, నేను ఈ లోకములోనికి వచ్చినది నేను జీవించుటకు రాలేదు గాని నా బిడ్డలైన వారికి నా శరీరం అనే రొట్టెను ఇచ్చి పరమ కనాను యాత్రలోనికి తీసుకొని వెళ్ళడానికి, ఆ యొక్క కణాను చేర్చడానికి, నిత్య జీవమునివ్వడానికి నేను వచ్చానని చెప్పి యేసయ్య సాతానుతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనందరికీ కూడా ఆయన రొట్టె ద్వారా ఏం చేస్తున్నాడు? ఆయన మనను ఆత్మీయ బలమును చేకూరుస్తున్నారట. గనుక ఈ రొట్టెను అందుకునేటప్పుడు మనము సంపూర్ణ విశ్వాసముతో ఎవరైతే అందుకుంటారో ప్రభు యొక్క శరీరం అనే రొట్టెను, వారికి దేవుడు ఈ యొక్క బలమును దయచేసేవాడు అన్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఇలాగ మనం గమనించినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనములో మనం గమనించినట్లయితే దేవుడు అక్కడ ఒక మాట చెబుతూ ఉన్నాడైనా. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును కూడా ఆకలి కొనడు అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ దప్పికొనడు. దేవుని స్తోత్రం. సరే, ఇదిగో నా యొద్దకు వచ్చి వారిని ఏమంటున్నాడైనా ఎంత మాత్రము ఆకలి కొనేవాడిగా ఉంచాలంటున్నాడు. ఎందుకు? ఆయన రొట్టె ద్వారా మన ఆకలిని ఆయన తీర్చున్నాడంట. దేవుని స్తోత్రం. అంటే మనం ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు విశ్వాసముతో రావాలి, అంతేనా? కనుక అటువంటి విశ్వాసము నీలో కలిగి ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు కదా, జీవాహారము నేను, నా యొద్దకు వచ్చేవాడు ఎంత మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పికొనడు. కనుక ఈ యొక్క లోకములో ఉన్నటువంటి మనము ఈ శరీర ఆశతో పడిపోతూ ఉంటామట. కనుక పడిపోకుండా మనలను మనం ఏం చేయాలా? కాచుకునే వారిగా ఉండాలి. కొంతమంది ఉపవాసాలు చేసేటప్పుడు కొన్ని నియమాలు పెట్టుకుంటారు, నేను ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పి. కానీ ఈ సాతాను ఏం చేస్తాడంటే మన నియమాలన్నిటి నుండి పడేయడానికి చూస్తాడంటాడు. అప్పుడు వెంటనే మనం ఎక్కడికి వెళ్ళాలి? యేసు యొద్దకు పరుగు పెట్టుకొని వెళ్ళాలి.
ఆయనతో మనం సహవాసం చేయాలి. అప్పుడు దేవుడు తప్పనిసరిగా నీ ఆకలిని ఆయన తీర్చేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరి రెండోదిగా మనం గమనించినట్లయితే నేత్రాశ. ఏంటమ్మా? నేత్రాశ. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనములో మనం గమనించినట్లయితే మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినడలా వీటన్నిటినీ నీకు ఇచ్చెదరని ఆయనతో చెప్పగా. దేవుని స్తోత్రం. సరే, ఆయన ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్ళిందంట, తోడుకొని పోయి ఈ లోకరాజ్యాలన్నిటినీ కూడా మనకు చూపించిందంట. యేసయ్యకు చూపించింది. మనం కూడా చూస్తూ ఉంటాం. ఈ లోకములో ఉన్న చక్కటి ఆశ అంతా మనం చూస్తూ ఉంటాం. ఏమో బంగారము, వస్త్రము, ఏమో ఈ లోకములో ఉన్నటువంటి మన నేత్రములకు ఎంతో చక్కగా కనబడుతుంటాం. ఈ నేత్రాశ మనల్ని ఏం చేస్తుంటుంది? పడవేస్తుంటుంది. అలాగే యేసయ్యను కూడా తీసుకొని వెళ్ళింది. ఎక్కడికి? కొండపైకి తీసుకొని వెళ్ళి మొత్తం ఈ లోకమంతా చూపిస్తూ ఉంటారు. కొంతమంది చూడండి, కొండ మీదకి వెళ్ళి ఏం చేస్తుంటారు? ఈ మొత్తం ఇదంతా చూస్తూ ఉంటారన్నమాట. కనుక అవన్నీ చూసినప్పుడు దూరంలో చూస్తే అవన్నీ కూడా ఎలా కనబడుతున్నాయి? చాలా అందంగా కనబడుతుంటాయి. చాలా అందంగా కనబడతాయి. కనుక మరి వీటికి నువ్వేం చేయాలి? నమస్కరించు అంటున్నారు. కనుక యోహాను సువార్త 17వ అధ్యాయము అక్కడ ప్రభు ఏం సెలవిస్తూ ఉన్నారంటే 14వ వచనంలో చూసినట్లయితే, వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనక లోకము వారిని ద్వేషించును. గనుక లోక సంబంధులైన వారందరికీ కూడా ఏ ఆశ ఉంటుందంట? నేత్రాశ ఉంటుందంట. కొంతమంది చూడండి, కడుపు నిండిపోద్ది కానీ ఏమి నిండవు, కళ్ళు నిండవు. అదేనా? ఇంకా తిందాం అనుకుంటారు కానీ పట్టాలి కదా. అంటే ఏంటి దాని అర్థం? కడుపు నిండిపోయినా ఇంకా ఆశ ఉండిపోయింది, ఇంకా తినాలనే ఆశ. కనుక ఇటువంటి ఆశ మనలో ఉండకూడదు. కనుక ఇక్కడ ప్రభు ఏం సెలవిస్తున్నారంటే, ఇదిగో నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక నేను వారిని ద్వేషించి తిని, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఎవరి నుండి? దుష్టుల నుండి కాపాడమని ప్రార్థన చేస్తున్నారు. కనుక వీటి నుండి మనము విడిపింపబడి మనం దేవుని వైపు చూసినట్లయితే అప్పుడు దేవుడే చక్కటి ఆశీర్వాదాన్ని మనకు కలుగజేస్తాడు. మరి ఆది తల్లిదండ్రులైనటువంటి అవ్వమ్మ ఏం చేసిందంటే, ఆ తినవద్దన్న పండు తిన్నది గనుక వెంటనే వారి నేత్రములు తెరవబండి అట. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. దేవుని స్తోత్ర. గనుక మరి వీరి నేత్రములు తెరవబడినాయి అంట. ఎందుకు తెరవబడినాయి అంటే, దేవుడు చెప్పిన మాటను వారు ఏం చేశారు? తిరస్కరించారా? ఏమా? అవ్వమ్మ తిరస్కరించింది గనుక వెంటనే వారి యొక్క నేత్రములు తెరవబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్ర. చూడండి, 3వ అధ్యాయము 7వ వచనములో మనం చూసినట్లయితే, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను,
వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. గనుక ఈ యొక్క దిగంబరత్వం వారికి ఎందుకు వచ్చిందంటే అంతవరకు కూడా మహిమతో నింపబడ్డారు. ఏదేను తోటలో ఏ మహిమైతేనదో ఆ మహిమతో ఆదామవులు నింపబడి ఉన్నారు కనుక ఇప్పుడు వారికి దిగంబరత్వం కనబడలేదు, కానీ దేవుని యొక్క మహిమతో నింపబడి ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు చేయవద్దన్న పని చేశారో వెంటనే వారి నేత్రములు తెరవబడ్డాయి, వారికి దిగంబరత్వం కనబడుతున్నది. గనుక దేవుని విశ్వాసులారా, ఇలాగ మనం గమనించినట్లయితే అంతవరకు కూడా మహిమతో నింపబడ్డారంట ఈ ఆదామవ్వలు. ఎప్పుడైతే చేయవద్దన్న పని చేశారో వారిలో ఉన్నటువంటి మహిమ ఏమైంది? పోయింది. గనుక ఇప్పుడు లోక నేత్రములు వారు సంపాదించుకున్నారు. ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన నెరవేరట్లేదు అంటున్నారు. అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేయటం లేదు. దేవుడు నాకు దయచేస్తాడు, నేను అడిగినవన్నీ నేను పొందుకుంటాను అని ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో తప్పనిసరిగా అది వారికి నెరవేరుతుందట. ఏదో అలాగన కాకుండా ప్రార్థన చేయమన్నారు కదా అని చెప్పి చూడండి, కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి ఆ ప్రార్థన దేవునికి వినబడుతుందా చెప్పనమ్మా? కొంతమంది అంటుంటారు కదా, ఇదిగో నేను ప్రార్థన చేస్తాను కానీ ఈ యొక్క ఇల్లు పైకప్పు వరకు వెళ్తుందో లేదో తెలియట్లేదు నాకు. అంటే ఆమె చేసే ప్రార్థన ఆమెకేం నమ్మకం లేదు. అంటే మనం ఎటువంటి ప్రార్థన చేయాలి? ఇప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన నీవు చేస్తేనట అప్పుడు దేవుడు నీ ప్రార్థనకు నెరవేర్పును దయచేసేవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలాగనే మనం ఉపవాసము చేసేటప్పుడు వేషధారుల వలె ఉపవాసము చేయకూడదు. తలుపు వేసుకొని నువ్వు దేవుని వైపు మాత్రమే చూడాలి. రహస్యమందున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అన్నాడు. కనుక అటువంటి ప్రతిఫలం మనం పొందాలంటే విశ్వాస సహితమైన ప్రార్థన మనము చేసేవారిగా ఉండాలి. అప్పుడు ఈ సాతాను యొక్క సాధనములలో మనము పడకుండగా దేవుడే మనలను కాచేవాడే ఉన్నాడు. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపటంబము వీటిలో మనం పడకుండగా దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు ఆయన కాస్తూ ఉంటాడు. ఆయన పరలోక రాజ్యములోనికి మనలను తోడుకొని వెళ్తాడు. అట్టి ధన్యత భాగ్యము తండ్రి మనందరకు దయచేయును గాక. ఆమేన్. సరే, ముగింపు ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. నాయనా, ఈ పరిశుద్ధ దినమన మమ్మందరినీ నీ పరిశుద్ధ స్థలములోనికి నడిపించావు తండ్రి. నీ శరీరమనే దేహములోనికి నడిపించావు ప్రభా. నీకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. నీ శరీరమనే దేహములో ఈ నాయనా ఈ దేహమనే ఆలయములో ఉన్నటువంటి మేమందరము నిన్ను ఆరాధించుచుండగా నాయనా నీ వాక్యమును విని ఉండగా నాయనా ఆ చెప్పున నడవడానికి గల శక్తిని మాకు దయచేయండి. సాతాను అంబులము నుండి నాయనా మేము తప్పించుకోవడానికి యేసయ్యా నీవే మాకు నాయనా ఇచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములతో మేమందరము సాతాన్ని ఎదిరించగలిగే శక్తిని నీవే మాకు దయచేయండి. శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము ఈ మూడింటిని సాతాను కలగజేస్తూ మమ్మల్ని పడవేస్తున్నాడు గనుక యేసయ్యా వాటి నుండి విడిపించి నాయనా నీకు ఇష్టమైనటువంటి పాత్రగా, నీకు ఇష్టమైనటువంటి విశ్వాసిగా మమ్మందరినీ నీవే సిద్ధము చేయండి ప్రభా. నీకే స్తోత్రములు. మేమందరము ఆశ కలిగి నీ వైపు చూస్తున్నామయ్యా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని వాగ్దానము చేసిన యేసయ్యా అయినా నీవే మా ఆశను తీర్చండియ్యా. తండ్రి నీకే స్తోత్రములు. ఉద్యోగములు లేక అలానే ఎందరో బాధపడుతున్నారో సో నైనా వారికి మంచి ఉద్యోగములను దయచేయండి. అలానే ప్రభా యేసయ్యా
ఇదిగోనైనా వివాహములుగా ఎందరు బాధపడుతున్నారు, చక్కటి జతలను నీవు ఏర్పాటు చేయండి ప్రభా. గృహములు లేక ఎందరైతే ప్రభా నాయన వసతి గృహాల్లో ఉంటూ వేదన పొందుతున్నారు, సొంత గృహములకు ప్రభా నివేదిడైన వారికి దయచేయండి ప్రభా. నీకే స్తోత్రములు. ఆయా బలహీనతల చేత, ఆయా వ్యాధుల చేత, శరీర బాధల చేత ఎందరూ బాధపడుతున్నారు, యేసయ్యా నీవే స్వస్థత కలుగచేయండి. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని వాగ్దానము చేసిన వాగ్దానకర్త మేమందరము కూడా యేసయ్యా నీ వైపు చూస్తూ ఉన్నాము కనుక మా అందరి శరీరములో, మా యొక్క హృదయములలో నాయనా ఏ బలహీనత ఉన్నదో వాటన్నిటినీ నీవే పెరికివేని ప్రభా. నీకే స్తోత్రాలు. మాకు స్వస్థత కలుగచేయండి నాయన. మాకు నాయన విడుదల దయచేయండి ప్రభా. మాకు నెమ్మదిని దయచేయండి ప్రభా. సమాధానము లేని గృహములకు సమాధానము దయచేయండి ప్రభా. ఎన్ని గృహములైతే ఆయన సమాధానము లేక బాధపడుతున్నారు, ఆ గృహములన్నిటికీ సమాధానము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. గొప్ప దేవా స్తోత్రములు. అలానే భార్యాభర్తల్లో సమాధానము లేకపోట, బిడ్డల్లో సమాధానము లేకపోట నాయనా నాయనా నీవే వారికి సమాధానమునిచ్చి నీ వైపు, నీ ఆత్మ వైపు వారు తిరిగేటట్లుగా నీ ఆత్మను వారిలో ఉంచి వారి నీవే బలపరచమని అడుగుతున్నాం పరమ తండ్రికి. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభా. అయినా ఎవడైన వారందరూ నీ వైపు చూస్తున్నాం. ప్రతి బిడ్డను దీవించమని ఆయన ఉపవాసములు, 40 దినముల ఉపవాసములు, ఈ శ్రమకాల ఉపవాసములు మేము జరిగించుచుండగా ప్రతి వారికి ప్రభా నీ ఆత్మ అభిషేకము దయచేయండి, ఆత్మీయ వృద్ధిని దయచేయండి, శరీర స్వస్థతను దయచేయండి ప్రభా. నీకే స్తోత్రములు. ఈ ఉపవాసములలో నాయనా మేమందరము కూడా నీ మహిమ నేత్రమును సంపాదించుకునే భాగ్యము మా అందరకు దయచేయండి ప్రభా. తండ్రి నీకే స్తోత్రములు. మా నేత్రములు తెరవబడే భాగ్యము దయచేయండి ప్రభా. నాయనా నీ వాక్య ప్రకారము మేము జీవించులాగున ప్రతి బిడ్డను మీరే దీవించి మేలు కలగచేయమని యేసు శిలువనాథుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున నెరవేర్చునట్టు భూమి మీద నెరవేరునుగాక. మనదన ఆహారం మాకు దయచేయము. మెల అపరాధములు చేస్తున్న క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోని తేకాకి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకలై. యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకలై. యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఆమేన్ ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక సహవాసమును, నీతిమంతుని ఆశీర్వాదములు చేసిన సర్వాంశములకును, జరగబో కార్యములకును, జరుగుచున్న 40 దినముల ఉపవాసములకును ఆయన కృపతోడై నడిపించును గాక. ఆమేన్.